కళ్యాణం గౌరీ కళ్యాణం నేనే చేస్తున్నాను బాబు. అదే చెప్తూ ఈ గోపి కళ్యాణ్ కూడా చేద్దరు రండి. పంతులు గారు నా లక్కు చూసారా? నా కోసం ఉన్నట్టు రెండు బాణాలు ఉన్నాయి. వారం రోజులుగా అవి అలాగే ఉన్నాయి బాబు. ఏమ్మా మెడలో ఈ ఒకతాలే ఉందా? స్పెర్కి ఇంకోటి ఉందా? భర్తలు ఎంతమంది ఉన్నా తాళ ఒకటే ఉంటుంది బాబు. పోలీసులు ఇక్కడ కూడా వచ్చారా? తప్పించుకున్నాను బాబు. పెళ్లి పెళ్లి అది చేయడానికి మా మామ చాలా మంది పోలీసులు పంపాడు. ఏంటి గోళ్ళిలా పెంచా? అదే నాగార్జున పెంచుతారా అమ్మ? దానంతట అదే పెరిగింది మేడం అమ్మగారు. ఇంత పెద్ద గోళ్ళతో ఏం చేసుకుంటావు? దురదొచ్చి గోక్కుంటానమ్మా. గోక్కుంటే పుళ్ళు పడతాయి. ఇంతకొస్తుందండి. నేను కట్ చేస్తుంది గోళ్ళు, వేళ్ళు కట్ చేయించుకోకు. నీ హ్యాండ్ కర్చీఫ్ చాలా బాగుంది. కావాలంటే తీసుకోండి మేడం. కిట్టుడు పండన్నా గుండన్నా కరెక్ట్ టైంకి వచ్చిర్రా. అసే నీ టైం చాలా బ్యాడే. రండి రండి ఇటు. ఏమే నా ఖర్చు బాగుందా? ఒక్కసారి ఇంటి తిరుగు. అరే ఇది పెద్ద టెర్రరిస్ట్ రా. అంటే ఏంటన్నా? అరే బాంబులు పెట్టి ఇల్లు పెంచేస్తారా? మన సుబ్బిగాడిలు కూడా లేపేస్తుందా అన్న? నీ మా సుబ్బిగాడి ఇల్లం కర్మరా. అది తలుచుకుందంటే బాంబు పెడితే ఊరే నాశనం అయిపోద్ది. పెద్దలకి పారిపోవాలని ట్రై చేయకు. అరే నీ బాడీ చూపెట్టరా. వీడోడో తెలుసా? మా ఊరికే మొగోడు. ఆడు తలుచుకున్నానుకో 100 మందిని ఒకేసారి కసక్కని పిసికేస్తాడు. అరే నీ బాడీ చూపెట్టరా. చూసా వీడికంటే వీడు ఇంకా పెద్ద మొగోడు. వాడు తలుచుకున్నానంటే కళ్ళు మూస్తే చెరుపు 2 ఏనుగులు కసాక్. ఏమే ఇందాకేదో వాగిను దా చూసుకుందా? దా రావే. ముందు నిన్ను కొట్టాలా లేక వాళ్ళనా? అంత మొగ ఆడదానివా? నేను 10 లెక్క పెట్టేసరికి దాని ఒక్కొక్క పార్ట్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి. రెడీ? 1 తర్వాత 2 3 ఆపేసావే. 6 తర్వాత ఎంత? ఎంత? 7. బాగా 7. ఇందాకేమన్నా? బాడీలో ఒక్కొక్క పార్ట్ తీసేయమన్నా. నీకు నీ బాడీలో ఏ పార్ట్ నచ్చలేదో చెప్పు. ఏమండి మనిషి అన్నోడికి ఎవరికన్నా బాడీలో పార్ట్లు నచ్చుకుని ఉంటాయండి? నాకు అన్ని పార్ట్లు ఇష్టమేనండి. అలా కాదు, ఏదో ఒకటి ఇచ్చే. నాకు 10 గొర్రెలు, 5 గేదెలు, 3 ఆవులు, 30 కోళ్ళు ఉన్నాయి. కొత్త తీసుకోండి. నాకు బాడీలోని పార్ట్సే కావాలి. మీ నాన్న నీకోసం ఈ ఊర్లో కూడా పోలీసులు పంపించాడు. ప్రియా నువ్వేం కంగారు పడుకో. ఆ నల్ల గేదెలు, ఎడ్ల బండి, గడ్డి బాము, ఆ పిట్ట కూడా దాడితే మీ నాన్న పంపించిన పోలీసులే కాదు ఇంక ఏ పోలీసులు మనల్ని పట్టుకోలేరు. గోపి నాకు చాలా భయం వేస్తుంది. ప్రియా భయపడకు, కళ్ళు తిరుగుతాయి. నా చేయి గట్టిగా పట్టుకో. చూసావా సింపుల్, ఎలా దూకాలి. ఓకే. పద. అయ్యో ప్రియా నీకేం కాలేదుగా? గోపి నీకు చాలా బలం ఉంది. ఇంత బలం ఉందని నీకే కాదు నాకు కూడా తెలియదు. అయినా ఇది నా బలం కాదు, మన ప్రేమ బలం. పద. నీ నడుం పుణ్యమాని ఈ వడ్డానానికి అందం వచ్చింది. మేము రెడీ, మీరు రెడీయా? ఓహో మరదల పిల్ల
నీకు మాదిష్టే తగిలేటట్టుంది ఏయ్ అదేంటి పడ్డాయి. బావా ఏంటమ్మా? గోపి నీకేనా ఫోన్ చేశాడా? అదిగో మళ్ళీ ఇదే ప్రశ్న ఇప్పటికి నన్ను 100 సార్లు అడిగావు. మావయ్య గారు, చెప్పు సుదీప్. మిమ్మల్ని గోపిని కళ్యాణ మండపాన్ని తీసుకెళ్ళటానికి నేను మా తమ్ముడు మీ ఇంటికి వస్తున్నామండి. నో ఫార్మాలిటీస్, మీరు డైరెక్ట్ గా కళ్యాణ మండపానికి వచ్చేయండి. మావయ్య గారు, లక్ష్మి కొంచెం టెన్షన్ లో ఉంది. మేం కూడా ఏమాత్రం టెన్షన్ వద్దు. జరుగుతున్నది మీ ఇంట్లో పెళ్లి కాదు, నా కూతురు పెళ్లి. అన్ని విధాలా బుద్ధిమంతుడు గుణవంతుడు అయిన కుర్రాడే లక్ష్మి మెడలో తాళి కడతాడు. సరేనా? అలాగేనండి. క్షేమంగా రండి, లాభంగా వెళ్ళండి. రే ఫ్రెండ్షిప్ లో మాత్రం చేయకపోతే నా కార్ ఎందుకు, అందులో పెట్రోల్ ఎందుకు, ఫైనల్ గా నేను ఎందుకురా? ఒక నిమిషం లైన్ లో ఉండు. ఏంటి బీరో తాళాలా? అక్కడే ఉన్నాయమ్మా, అక్కడే తగిలించున్నాయి చూడు. కార్ తీసుకెళ్ళమని చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు? సారీ మిమ్మల్ని సార్, మా ఫ్రెండ్ వాడు చాలా బహుమతిస్తుడు సార్. నా దగ్గర 4 కార్లు ఉన్నాయి, అవసరానికి ఒక కార్ పట్టుకెళ్ళరా అంటే ఓ ఫీల్ అయిపోతాడు సార్. నన్ను చెప్పమంటారా? అశు రేయ్, నువ్వు మనిషివా పశువా? ఆయన దగ్గర 4 కార్లు ఉన్నాయి, ఒకటి తీసుకెళ్ళడానికి రోగమా? చూడరా, నీ మాటల వల్ల ఫేస్ నల్లగా మాడిపోయింది. తీసుకో సార్. చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్. ఎరా, నా కార్ తీసుకెళ్ళడానికి కూడా నీకు 3వ మనిషి వచ్చి చెప్పాలా? రే ఫ్రెండ్షిప్ అనేది 2 వైపులా ఉండాలి రా, ఒకేప్పుడు సరిపోదు. లైన్ లో ఉండు. ఏమా తాళాలు దొరికినాయా? దొరికాయండి. వెరీ గుడ్. నీది వేరు నాది వేరు అని ఏముండదురా. నాది నీదే, నీది నాదే. ఏంటి అందరిది ఒకటే. మంచి మాట చెప్పారు సార్. థ్యాంక్ యూ. బాయ్ సార్. ఓకే. ఇదిగో మార్కెట్కి వెళ్తున్నట్టున్నావు, జాగ్రత్త. అక్కడంతా జంతర మంత్రగాళ్ళు ఉంటారు, మనం కూర్చునే ఉంటాం. కింద కుర్చీ ఉండదు, కారు మీద కారు వేసుకునే ఉంటాం, వెనకాల కారు ఉండదు. నా కారు ఇది, నా కారు బాబాయ్. బల్వేందర్ చెడ్డా అంటే ఐజీ కొడుకు. నీకు మొగుడు కావాలనుకుంటున్నా నా శత్రువు. ప్రియా, భయపడకు. వాడి దగ్గర AK-47 ఉంటే నా దగ్గర అంతకంటే పవర్ఫుల్ ఆయుధం ఉంది. అదేంటో తెలుసా? నీ మీద ప్రేమ. నిజమైన ప్రేమికుల్ని ప్రపంచంలో ఉన్న పోలీసులంతా ఏకమైన ఏమీ చేయలేరు. మన ప్రేమ విజయం సాధించాలని ఆశీర్వదించు ప్రియా. యూత్ పవర్ ఏంటో చూపిస్తా, వాడంతా చూస్తా. గోపి, నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. నీ కర్మ. దయచేసి నువ్వు దిగొద్దు. ఓ, దిగలేదా? ఏం పర్లేదు, అక్కడే కూర్చో. జరగబోయేది చూడు. బుల్లెట్లు వేస్ట్ చేయకు, అవి చాలా కాస్ట్లీ. అది వాడి వాక్ చూస్తేనే అర్థం కావట్లా ఎంత వీక్. వాడి కార్లో ఉన్నది అనకొండ అన్న విషయం వాడికి తెలీదు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు బోర్డంత ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. ఓపిగ్గా చూడు. ఏయ్, పాన్. గొట్టామ్స్, ఈ పాన్ తినే వరకు నువ్వు చెప్పు, నీ వింటాను. కానీ ఏం చెప్పంటారు సార్? మన దేశంలో జరుగుతున్న గంటకు హత్య గురించి చెప్పంటారా? అరగంటకు దోపిడి గురించి చెప్పంటారా? పావు గంటకు రేప్ గురించి చెప్పంటారా? చాలా మ్యాటర్ ఉందిరా నీ దగ్గర. ఇంకా చాలా మ్యాటర్ ఉంది. ఎటు చూసినా నక్సలిజం, టెర్రరిజం, ఫ్యాక్షనిజం. చాలా ప్రమాదం. సార్, దేశంలో ఎన్ని సమస్యలు ఉండగా LOVE అనే 4 అక్షరాల లవ్ కోసం ఇంత మ్యాన్ పవర్, ఇంత పెద్ద స్కార్పియో అవసరం సార్? నా వయసు ఎంతో తెలుసా సార్? స్వీట్ 25, షీ 20. యు నో వీఆర్ యూత్. ట్రూత్. మరి అలాంటప్పుడు ఇద్దరు మేజర్స్ ని పెళ్లి చేసుకోకుండా ఆపే శక్తి మీకు ఎవరిచ్చారు సార్? సెక్షన్ 302 ప్రకారం. అది శిక్షలు సెక్షన్స్ ఇంపార్టెంట్ కదా సార్, ఫీలింగ్స్ ఇంపార్టెంట్. ఈ పెళ్లిని ఎవరు ఆపలేరు. అయితే అమ్మాయి నీ ఖర్చును పెళ్లి చేసుకుంటావా? అందుకే కదా సార్ ప్రేమించింది. అమ్మాయి ఎవరో తెలుసా? తెలుసు సార్, డిఐజీ కూతురు. డిఐజీ కూతురు అయితే అన్నం తిందా, బట్టలు వేసుకోదా, కాలేజ్కి వెళ్దా, బొట్టు పెట్టుకోదా, ఫోటో రాసుకోదా? పానేసుకోరా, ఉమ్మూసుకోరా. కరెక్ట్ సార్. ఇన్ని తెలిసిన మీకు మా ప్రేమ విలువ ఎంతో తెలియట్లేదు సార్. ప్రియ కోసం నా ప్రాణాలను ఇచ్చేస్తాను. ఇట్స్ ఓకే. ఎమోషనల్ ఎన్నో అంటాం, అంత మాత్రాన గన్ తీసి పెట్టేస్తారా సార్? మీ చేతనైతే మమ్మల్ని కాదు సార్, నిన్న బెంగళూరులో బ్లాస్టింగ్ చేశారే ఆ టెర్రరిస్టులను పట్టుకోండి. ఎంతసేపు పాయింట్కి వచ్చావా? మేము వచ్చింది అందుకే. అంటే నీ లవరే మా టెర్రరిస్ట్.
ప్రియా, నువ్వు terrorist. నేనే ఒకరిని బీపీ చేస్తే ఆగవే. ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతున్నారా సార్? కాదు నీ ఫ్రెండ్షిప్ బ్యాండ్. చల్ చల్